గైస్ మెర్మైడ్ షో అయితే స్టార్ట్ అయింది. సాగర కన్యలు వస్తున్నారు. హలో హాయ్. షార్క్ అది పైన ఫిషెస్ ఉన్నాయి, పక్కన ఫిషెస్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఫిషెస్ ఉన్నాయో చూసారు కదా. స్టింగరే చూసారు. నాకైతే డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఇలా తెలియని వాళ్ళ చుట్టూ నా చుట్టూ తెలియని వాళ్ళు ఉంటే నాకు భయం కూడా లేదు. ఇలా బ్లాగింగ్ చేయడానికి చాలా అలవాటు అయింది, చాలా హెల్ప్ అయింది అన్నమాట. చిన్న ఫాయిల్ బార్ గ్లాసు లెక్కనే ట్రాన్స్పరెంట్గా ఉన్న ఫిషెస్ లోపల ఎముకలతో సహా కనపడుతున్నాయి. సన్నగా ఉంది ముళ్ళు. గ్లాస్ క్యాట్ ఫిష్ అంటే తింటారు. దీని పేరు సిల్వర్ అరోవానా. మంచి సిల్వర్ మెరుస్తున్నాయి. అసలే వెండి రేట్లు పెరిగిపోతున్నాయి. చేపలు తీసుకెళ్ళిపోతే సెట్. దీనికి చూడండి, మూతి దగ్గర మీసా ఉంది కాదు, గడ్డ ఉన్నట్టుంది. బాగా డిఫరెంట్ ఉంది. ఇక్కడ చిచ్లా టెన్నిస్ వేస్తాంట. ఇవి చూడు యాక్టివ్ ఉన్నాయి ఫిషెస్ అయితే. దాని బాడీ అయితే ఇట్లా ఉంది. కొంచెం గోల్డెన్ పెద్ద ఎక్వేరియం. దీంట్లో చాలా ఉంది. డెనిసాన్ బార్, గ్రీన్ వెయిటెల్, జిబ్రా ఫిష్ అన్ని మిక్స్ చేసి చూస్తారు కదా. కార్డినల్ టెట్రా, పీకో, టొమాటో క్లౌన్ ఫిష్. ఇట్లా ఉంది. ఏమో టైగర్ బార్ బంట, ఏమో ఆల్బెనో, రెడ్ కప్పు ఫిష్, బలూన్స్ మూడు కలిసి ఉంది. బలూన్ పెట్టి కళ్ళు నొత్తుకోబోతున్నాయి రా. ఇక్కడ చూడండి అసలు డ్రాగన్. చిన్న చిన్న చేపలు. టొమాటోలో లేవు. యాంథియాస్ చూడండి, డిఫరెంట్గా. ఇవి చూడండి, మూవీస్లో చూసారు కదా, నీమో సినిమాలో. దీని పేరు మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. దీని పేరు క్రెజెంట్ గ్రంటర్ ఫిష్ అంట. ఇది చూడటానికి ఇలా ఉంది, చాలా చాలా కలర్ఫుల్గా. ఈ ఏరియా చూడండి, ఒక్కొక్క ఎక్వేరియంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ కింగ్ ఫిష్లు ఉన్నాయి. సో డిఫరెంట్ లైటింగ్స్ మారుస్తున్నారు. అది చాలా కొత్తగా చూస్తే చూడండి. ఎటు చూసినా నేనే కనపడుతుంది. ఓకే, దాని మూతి చూడండి ఎట్లా ఉందో. మీకు దాని పేరు గుర్తొస్తే చెప్పండి. నీమో సినిమాలో లేడీ వాయిస్తో ఉంటుంది. ఇంకో టైప్ ఆఫ్ జెల్లీ ఫిష్ చిన్నగా ఉంటుంది. చూడండి ఎలా అవుతుందా. ఫోటోలు తీసుకోవడం మంచి స్పాట్లో ఉంది కానీ ఇదేమో వాటర్ ఫౌంటైన్ లెక్క ఉంది. వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు నాకైతే. హాయ్ హాయ్
బాగా పడుతుంది లైట్ ఉంది. పైన కూడా వాటర్ ఉన్నాయి మనకి చూసారంటే పైన సన్లైట్ పడుతుంది బాగుంటుంది. ఫిషెస్ ఉన్నాయి చూడండి, రంగురంగుల ఫిషెస్ ఉన్నాయి. కిందకు వచ్చాము, కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. అనాటమీ ఆఫ్ ఫిష్, అడ్వర్టైజ్మెంట్, ఎక్వేరియం, ఆక్టోపస్, స్టార్ ఫిష్, చిన్న చిన్న గ్లోబ్ ఆక్టోపస్. సో ఈ చేపలు ఎవరికైతే ఇష్టం ఉంటాయో వాళ్ళకి ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. సో అన్నీ తెలుసుకోవచ్చు, చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి, మెయింటెనెన్స్ వీళ్ళు ఎలా చేస్తున్నారు అంతా గోడ మీద ప్రింట్ చేసి పెట్టారు. మా ఫ్రెండ్స్ అయితే నన్ను వదిలేసి ముందు కూడా ఇక్కడ అవతార్ వేసింది. వా షిప్ కూడా ఉంది ఇక్కడ, ఇక చూపిస్తాను. చూసారు కదా నా వెనకాల షిప్ ఉంది, ఆక్టోపస్ ఉందనుకుంటా. ఇక్కడ చూడండి ఎన్ని ఫిషెస్ చూసారు కదా, స్టింగరే చూసారు. మా ఊరికే రోడ్లు బీచ్ దగ్గరికి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఫిషెస్, ఇక్కడ డబ్బులు ఇస్తాం ఈడే ఉందా ఫిషెస్కి. సరే ఎన్ని ఫిషెస్ ఉన్నాయో పోతూ ఉంటే వస్తూ ఉంది. ఇంకెంత కట్టారు రా స్వామి ఇంత చిన్న ఏరియాలో. ఇంత మెయింటెనెన్స్ అంటే మామూలుగా ఉండదు, మంచిగానే మెయింటైన్ చేస్తాం. స్టార్ ఫిష్, అవన్నీ షెల్స్. ఇక్కడ కలర్ ఫిష్ ఉంది, ఇక్కడ గోల్డెన్ కలర్లో ఒక ఫిష్ ఉంది. ఇవన్నీ స్టార్ ఫిషెస్ చూడండి. లోపల ఏదో ఒకటి ఉందప్ప, స్నేక్ ఫిష్. సిగ్గుపడుతుంది బయటికి రావట్లేదు. సో ఇక్కడైతే ఒక టన్నల్ ఉంది. Dear visitors, please know that re-entry is not allowed once you enter or exit the tunnel. ఇది మెయిన్ పార్ట్. పైనుంచి కూడా ఫిషెస్ పోతూ ఉన్నాయి. చూసారు కదా, ఇది టన్నల్ అనమాట. పైన ఫిషెస్ ఉన్నాయి, పక్కన ఫిషెస్ ఉన్నాయి, మొత్తం ఫిషెస్. అవతల డైనింగ్ ఏరియా మనకు మనుషులు కనబడుతున్నారు. ఇదేమో చిన్న టన్నల్. ఇక్కడ ఈ ఫిష్ చూడండి, మాట్లాడట్లేదు. ఇక్కడ షార్క్స్ కూడా ఉన్నాయి. ఇట్రా వెనక నుంచి, ఇట్రా నా వెనకరా. షార్క్ అది ఇదిగోండి ఫిషెస్ అన్ని పెద్ద సైజ్ బచ్చల్లో ఉన్నాయి. సూపర్ ఉంది. పైన అటు ఇటు మొత్తం ఇది ఒక 50 మీటర్స్ ఏమో ఉంది. సో ఈ టన్నెల్లో వచ్చేసి డిఫరెంట్ ఫిషెస్. కొత్త పెట్టమ్మా పెట్టవా. ఏదో మాయాలోకంలో ఉన్నట్టుంది. చూసారు కదా చుట్టూ మొత్తం చిన్న టన్నల్లో అటు ఇటు పైన మొత్తం ఫిషెస్. వావ్, అదే ఫోటోలు ఎవరన్నా నాకు కూడా స్విమ్మింగ్ సూట్ ఇంత లోపల దూకేద్దాం. దీనిలో ఫోటోలు రావట్లేదు సరిగా, 4 స్టోరీ అయిపోయింది. షిట్ చూడు చాలా బాగుంది. చూసారు కదా వెనక మొత్తం అటు ఇటు ఫిషెస్, రకరకాల ఫిషెస్. యాంబియన్స్ అయితే సూపర్ ఉంది. నీకు అత్తారు ఎందుకు రావు? అయిపోయిందబ్బా, మనం బయటకు వచ్చేసాం. సో ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ కూడా కూర్చొని ఫిషెస్ అన్నీ చూడొచ్చు. పెద్ద స్క్రీన్ ఉన్నట్టుంది. జనాలు అందరూ చూసారా ఎట్లా కూర్చొని ఫిషెస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ తినాలని మీరు తినచ్చు, రెస్టారెంట్ ఉంది లోపల.
మెర్మైడ్ షో అయితే స్టార్ట్ అయింది. మెర్మైడ్స్ అంటే తెలుసు కదా, తెలుగులో సాగర కన్యలు వస్తున్నారు. జనాలు చూడండి ఫుల్ ఉన్నారు. ఇది ఎంట్రన్స్ అనమాట. అక్కడ మెర్మైడ్ షో జరిగింది, ఇది ఎంట్రన్స్.
సో లోపలికి వస్తే ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇలా వెళ్ళేసి చుట్టూ తిరిగేసి మనం ఇక్కడ నుంచి ఫన్ వరల్డ్. సో అది గైస్, మేమైతే ఇప్పుడే బయటకు వచ్చాం అక్వేరియం ప్యారడైజ్లో నుంచి. సో నా వెనక అవతల కనిపించేది ఫన్ వరల్డ్ వాటర్ పార్క్. మీకు గూగుల్లో కొడితే చాలా వీడియోస్ ఉంటాయి. అండ్ యువతలు వచ్చేసి స్నో సిటీ, మధ్యలో అక్వేరియం ప్యారడైజ్.